నిత్యం యోగా సాధన ద్వారా ఆరోగ్యవంతమైన జీవనం సాగించవచ్చునని స్వచ్ఛ భారత్ యోగా మండలి అధ్యక్షులు వంగా శేషు పేర్కొన్నారు. కాకినాడ అశోక్ నగర్ లో గల శాంతి ఆశ్రమంలో గురు పౌర్ణమిని పురస్కరించుకుని గురు సత్కార కార్యక్రమం జరిగింది. స్వచ్ఛ భారత్ యోగా మండలి అధ్యక్షులు వంగా శేషు పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో యోగా గురువులు హనుమత్ రెడ్డి, కొండలరావు, రామకృష్ణ, డాక్టర్ వీర్రాజు, డాక్టర్ సూర్యకాంత్ టీచర్, పావని, ఫణిప్రసాద్, భారతం మూర్తిలను స్వచ్ఛ భారత్ యోగా మండలి సభ్యులు సాల్వా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో హనుమంత్ రెడ్డి యోగా మండలి సభ్యులు రామరాజు, అనసూయమ్మ దంపతులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో రామరాజు, త్రిమూర్తుల రాజు, వీరభద్రరావు, లాయర్ సత్యనారాయణ, అప్పారావు, శ్రీనివాసు, అడబాల రాజా, భాను, పద్మ, భోగేశ్వరి, స్వచ్ఛ భారత్ యోగా మండలి సభ్యులు పాల్గొన్నారు. అందరూ కూడా బాధ్యతగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబ సభ్యులు కూడా యోగా చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ వ్యాసభావం చెప్పే కాదు మనమే కారణమైన మార్గదర్శకం ఉండాలని చెప్పినటువంటి ఈ మెగా ఏదైనా చేయగలం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరోనా చేసేటప్పుడు అది కొత్త జబ్బు అని కానీ అలా ఏమీ లేకుండా కూడా ఎంతో ధైర్యంగా మొత్తం డ్యూటీస్ అన్నీ చేయగలిగాం. వచ్చింది 1-2 సార్లు వచ్చింది కానీ అసలు సీరియస్గా ఏమీ రాలేదు. ఎక్కడా కూడా మనం 2-3 రోజుల నుంచి డ్యూటీని కూడా ఆపలేదు. అది మాత్రం ఆ శక్తి మాత్రం డెఫినెట్గా కూడా మనకి యోగా మాత్రమే ఇచ్చింది. చెప్పినట్టు మన స్పైనల్ కార్డ్ ఎక్సర్సైజ్ ఊపిరితిత్తుల యొక్క కండరాలకి కేవలం ఎక్సర్సైజ్ చెప్పేది యోగా. అది ఎటువంటి రకమైన ఏరోబిక్స్లో కానీ ఎక్కడ కూడా రాదు. సో యోగా సాధన అన్నది మన దేశంలో పడుతున్నటువంటి ఒక అద్భుతం. ఇది గుర్తిస్తూ ఉందండి. ఇప్పుడు గుర్తించాల్సిన సమయం మన భారతదేశానికి వచ్చింది. సో మన గురువు గారు చెప్పినట్టు మనం దానిని పాటించుకుంటూ అసలు మనం సాధన అన్నది ఎప్పుడు మర్చిపోకుండా చేసుకుంటూ ఎంతో ఉత్తమమైనటువంటి ఆరోగ్యాన్ని మనం పొందాలి. ఆరోగ్యం ఎలా ఉండాలంటే ఎన్నో ప్రతి సంవత్సరం ఒక కొత్తది వస్తుంది. ఒకసారి డెంగ్యూ వస్తుంది, ఒకసారి మలేరియా వస్తుంది, ఒకసారి కోవిడ్ అంటారు, ఇప్పుడేమో డయేరియా అంటారు. ఏమొచ్చినా కూడా మనటువంటి ఆరోగ్యాన్ని నిలబెట్టగలిగింది మాత్రం కేవలం అన్నది యోగా.